హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అందర్ మినీ షార్ట్. మీతో అయితే ఇప్పుడు ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకుంటాను. అది ట్రూతా కాదా అనేది లాస్ట్లో కామెంట్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి. అది ఏంటంటే, దేవుడంట కపుల్స్లో ఇద్దరికి ఒక్కటే అభిరుచులు అయినప్పటికీ ఒక్క డబ్బు విషయంలో మటుకి రెండు వేరు వేరు స్వభావాలు కలిగి ఉన్నవారిని జత చేరుస్తారంట. ఎందుకంటే ఇద్దరు ఖర్చు పెట్టినా బాధే, అలాగని ఇద్దరు పొదుపు చేసినా బాధే కదా. సో ఆ విషయం మాకు ఎప్పుడో తెలుసులే అమ్మ తల్లి, ఇప్పుడు నువ్వెందుకు చెప్తున్నావు, అసలు విషయానికి రా అంటారా. ఏముంది, నిన్న బీరకాయ ములక్కాయ కర్రీ వండాను కదా, ఇంకా మా హస్బెండ్ అన్నారు బీరకాయ తొక్కులు ఉన్నాయి కదా అవి పచ్చడి చేసేసి రేపు నీకే టిఫిన్లోకి యూజ్ అయ్యిద్ది, మళ్ళీ చట్నీ చేయడం ఇదంతా ఎందుకు, ఆ పచ్చడి చేస్తావు అనుకో రైస్లోకి పనికి వచ్చిద్ది అండ్ అట్లాగే టిఫిన్లోకి కూడా యూజ్ అయ్యిద్ది నీకు అని అన్నారు. ఇంకా హస్బెండ్ ఆర్డర్ వేసాక మనం తప్పం కదా, కొద్దిగా మార్క్స్ కొట్టేద్దాం అని చెప్పి పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఏముంది, బీరకాయ తొక్కలు ఉన్నాయి కదా, ఇంకా అవి పచ్చిమిర్చి టమాటా చింతపండు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇంకా అవి బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయితే అప్పుడు వెల్లుల్లి జీలకర్ర అండ్ సాల్ట్ వేసి మిక్సీ పట్టేసి తాలింపు వేసేసుకోవడమే. చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే. ఇంకా అంత ప్రయాసపడి కష్టపడి పచ్చడి చేస్తే ఇంకా మా వారైతే తిని కాంప్లిమెంటరీగా ఏమని చెప్పారో చెప్పమంటారా, పచ్చడి కొద్దిగా పులుపు ఉంది, చింతపండు తగ్గించుంటే బాగుండేది అని అన్నారనమాట. అంత కష్టపడి పచ్చడి చేసినందుకు అది మిగిలింది మనకి, బట్ అయినా టిఫిన్లోకి యూజ్ అయ్యిందిలేండి. సో ఈ స్టోరీ అంతా విన్నారు కదా. చెప్పిన మా హస్బెండ్ పొదుపు మనిషా లేకపోతే వండిన నేను పొదుపు మనిషా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. బాయ్.